మనీ ఇక్కడ ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది. ఫ్లాట్స్ అన్నీ ఎత్తుకుతున్నారు. అక్క, నువ్వు దొరికిపోతే నా పేరు కూడా చెప్పేస్తావా? అలా చెప్పకే, కాసేపు నన్ను ఆలోచించని. ఇంకేమున్నది ఆలోచించడానికి? అంతా అయిపోయింది. బాడీని ఇంకెక్కడైనా దాచాలి. దాచిపెట్టిన బాడీని మళ్ళా దాచిపెట్టుడేంది? అంటే కళ్ళ ముందే ఉండాలి, కానీ వాళ్ళ కళ్ళకు కనపడకూడదు. ఏం అర్థం కాలేదు. అక్కడ నిజంగానే ఇక్కడ చూడరంటావా అక్క? ఏమండి, హాల్ క్లీన్ చేస్తున్నాం. ఈ కాల్ బిగుసుకుపోయింది అక్క, లోపలికి వెళ్ళట్లేదు. మేడం, టాబ్లెట్ వేసుకోండి. అక్క, ఏంటి? నాకు ఐడియా వచ్చింది. ఏంటి? ఏ ఏమనుకుంటున్నా నువ్వు? నా వల్ల కాదు. వేరే దారి లేదక్క, కట్ చేసి. ఏ పిచ్చా నీకు? నేనెలా కట్ చేస్తాను? ఆల్రెడీ ఒకసారి చంపేసినావు. సచ్చినోడికి ఇప్పుడు ఏం చేసినా తెలియదక్క. మూతి మీద కొడతా. నేను చంపలేదు, పొడిచానంతే. ఇప్పుడు దానికి అంత టైం లేదక్క. అర్ధ గంటల పోలీసు వాళ్ళు వస్తున్నారు. నా మాటిని స్టార్ట్ చేయి. నువ్వే చెయ్యి. నా అలాగా నమ్మ కూడా అసలు ఊర్లలో నేను చేయలేను. ఎలాగే? నాకు మాత్రం ఏం తెలుసు అక్క. ఏదో రకంగా స్టార్ట్ చేయి, కంటిన్యూ చేద్దాం. పోలీసు వాళ్ళు వస్తారు. హాయ్, హలో. వంట చేసే వారియర్స్ అందరికీ నమస్కారం. నువ్వు చేయగలుగుతావు అక్క. ఇవాళ చికెన్ ఎలా కట్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ముందుగా లెగ్స్ దగ్గర ఇలా నైఫ్ పెట్టి స్లైట్ గా కట్ చేయండి. ఆ తర్వాత లెగ్స్ దగ్గర పట్టుకుని ఇలా లాగితే నీట్ గా సెపరేట్ అవుతుంది. ఏంట్రా? రానా? అయ్యో సార్, మీరా సార్? సారీ సార్, టెన్షన్ లేదు అనేసాను. ఎందుకు టెన్షన్? అది పోలీసులు చెకింగ్కి వస్తున్నారు సార్. పోలీసులా? నీ ఇంటికా? నీ మీద వాళ్ళకు ఏమైనా డౌట్ వచ్చిందా? లేదు సార్, ఫ్లాట్స్ మొత్తం చెక్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు? ఏం చేస్తావు? అంటే బాడీని మా అది హాల్ టేబుల్ లోపల పెట్టచ్చు, కానీ పట్టట్లేదు సార్. పట్టట్లేదా? అందుకని? అందుకని కాలు కట్ చేస్తున్నాను సార్. ఓకే, నువ్వు ఆ కాలు కట్ చేయి, నేను ఈ కాల్ కట్ చేస్తాను. బాయ్. మనకంటే వైలెంట్ గా ఉందేంట్రా? కాలు కట్ చేసి లోపల పెడుతుంది. చాలా డేంజరస్ చిలకరా.
అక్క ఇది మర్చిపోయినా. ఫ్రిడ్జ్లో పెట్టవే. సారీ అండి. మాట్లాడితే చంపేస్తా. నిన్న రాత్రి నుంచి మన ఇంట్లో శవం ఉందా? నిన్న రాత్రి ఉంది శవం కాదు సార్, బాడీ. నూనె అక్క తెచ్చినప్పుడు వాడు సావలేదు సార్. ఈరోజు పొద్దున మీరు కిచెన్లో రాడు లోపలికి దోసినప్పుడే వాడు చచ్చిండు. ఇదేంటి నన్ను ఇరికిస్తుంది? ఇలా కాదు, ఇది పోలీసులకు చెప్తేనే బెటర్. వద్దండి, నా మాట వినండి. ఆ అగ్ని వాడికి వెతికిచ్చేస్తే దీని నుంచి బయటపడిపోవచ్చు. వాడు చచ్చాడుగా. వీడు చచ్చాడండి, వాడు కాదు. వాడెవడు? వాడు వేరే వాడండి, వీడు కాదు. వాడికి వీడు ఏమవుతాడు? ఏమో అసలు వాడెవడు? ఏమో మరి వీడెవడు? ఏమో. అనుపమ విను, నువ్వు వాడిని పొడిచి ఇంటికి తీసుకురావడం, నేను వాడిని చంపడం, ఈ రెండు మనం తెలియకుండా చేసినవి. కానీ ఇది తెలిసి చేస్తున్న తప్పు. వద్దు, కరెక్ట్ కాదు. పోలీసులకు చెప్తా. మోహన్, దయచేసి నేను చెప్పేది వినండి. ఏంటి? ఇక్కడ కాదు, లోపలికి రండి. రండి రండి. ఏంటి అనో? మోహన్, అది కాకపోతే నిన్ను హాఫ్ బాయిల్ చేస్తా. సార్, సార్ ప్లీజ్ సార్. నా కట్ట కాల్. ఫోన్ 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 కట్ చేయి. అమ్మా. మనీ పాకెట్లో లేదు, ఫిరోజ్ ఫ్లాట్లో లేదు. అప్పుడు ఇంకెక్కడుంది? వస్తాడు. వచ్చాక నువ్వు పడే బాధలు కష్టాలు ఇవేవి నీకుండవు. నీకే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవు. పాపాలు కడిగి వేయబడతాయి. ఈ లోకమంతా స్వర్గమవుతుంది. దేవుడు రాబోతున్నాడని మనకి ఎలా తెలుస్తుంది? పంపిస్తాడు. సంకేతం. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. నువ్వు వచ్చేసావు, నువ్వు వచ్చేస్తున్నావు. దేవుడు వచ్చేస్తున్నాడు సైరా. ఇదే సంకేతం, ఇదే సంకేతం. ఇదే సంకేతం. నిజమా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? కాపాడుకోవాలి, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ మా ఆయన దీన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాడు. అలా జరగకూడదు. నేనేమను, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఏం చేద్దాం? ఇది కనిపించకపోతే మా ఆయన నన్ను చంపేస్తాడు. చంపేద్దాం, మీ ఆయన్ని చంపేద్దాం. చంపేద్దాం. నువ్వు ఆ దయామయుడు పంపిన దూతవి. ఆయన రావడానికి నువ్వే కదా మార్గం వేయాలి. వెళ్ళు, నువ్వు తిరిగి వచ్చేసరికి దేవుడు మార్గం సిద్ధమవుతుంది. మనీ పాకెట్లో లేదు, ఫిరోజ్ ఫ్లాట్లో లేదు. అప్పుడు ఇంకెక్కడుంది? అంతా వెతికేసాం మేడం. నువ్వేం దొరకలేదు మేడం. నో క్లూ మేడం. పోలీసులు మొత్తం వెతికేసినట్టున్నారే. స్నిఫర్ డాగ్ వచ్చేలోపు బాడీని ఎలాగైనా ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోవాలి. బయటికా? ఇంతమంది పోలీసులు ఉన్నారక్క బయట. బయటికి ఎట్లా తీసుకుపోతావు నువ్వు? కదా, అయినా తప్పదు. ఓకే భయ్యా. హలో బాలాజు, అర్జెంట్ గా వ్యాన్ తీసుకుని ఇక్కడికి రా. ఏ కొత్త రెసిపీ అని వచ్చిందా?
అలాంటిదే మనం లొకేషన్ చేంజ్ చేద్దాం. సూపర్ అక్క. అండ్ వ్యాన్ని మన బ్లాక్ వెనక వైపు పార్క్ చేయి. అలాగే అక్క. ఇక్కడేదో లోపల ఇన్వెస్టిగేషన్ ఏదో జరుగుతుంది. వాచ్మెన్ అడిగితే మన కుకింగ్ వీడియో రికార్డింగ్ అని చెప్పి వచ్చేసాయి. సరే అక్క. ఐడియా అడిగితే చూపించు, ఓకేనా? ఓకే అక్క. సరే. అనవసరంగా వచ్చిన నేను పనికి ఇవ్వాలి నా మొగుడు కూడా ఊర్లో లేడు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఇదిగో నేను వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేయి. స్నిఫర్ డాగ్స్ కి అస్సలు డౌట్ రాకూడదు, అర్థమైందా? అక్క ఈ కథ ఏం చేయాలి? నన్ను పొడిచే లోపల పెట్టు. బాలాజీ చెప్పు. ఇప్పుడే వచ్చేసాను. సరే వస్తున్నా. సరిగ్గా ఇవ్వవే. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, నేను వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేయి. ఎందుకైనా మంచిది క్లీన్ చేసి అల్లం మిర్చి కట్ చేయి. వాటిని బౌల్లో హీట్ చేసి వాటర్ పోయి. అర్థమైందా? అక్క ఏంటి? నా మీద ఉంటాయి. దేనికి? నువ్వు ఇంతకు ముందు కూడా ఇట్లనే ఏదో ఒక మర్డర్ చేసినావు కదా. ఏంటక్క ఒక ఎపిసోడ్ అన్నావు, సామాన్లు మాత్రం 10 ఎపిసోడ్లు తెచ్చావు. అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఇది పట్టుకో. రా. ఏయ్, జాగ్రత్త. ఏం బరువు ఉందక్క. బాబు అనుపమ వ్యాన్లో ఏదో సూట్ కేసుని బయటికి తీసుకెళ్తోంది. ఖచ్చితంగా అది డెడ్ బాడీనే. మరి అనుపమ తప్పించుకుంటే పోలీసులు మన దాకా వస్తారేమో. అంతా దేవుడే చూసుకున్నాడు. ఫోన్లో ఎవరు?